ఇది కూడా దాడి చేసినటువంటి సందర్భాలను మనం చూసాం. ఏ రకంగా నిన్న మనం ఉమ్మడి విశాఖపట్నం జిల్లా చోడవరం నియోజకవర్గంలో ఒక శిలాఫలకాన్ని సహజంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిర్ణయాల్లో భాగంగా నిర్మించినటువంటి భవనాలకు సంబంధించినటువంటి శిలాఫలకాలని పూర్తిగా ధ్వంసం చేసి ఇక్కడే కాదు అనేక ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ చర్యలను మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటలకి తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి సంబంధించినటువంటి నిర్మాణాన్ని 8 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా, గడిచినటువంటి 5 సంవత్సరాల అధికార పార్టీగా, దాదాపు 13 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యాలయాన్ని ఏ రకంగా పూర్తిగా నేలమట్టం చేశారో అనేటువంటిది ఈరోజు తెల్లవారుజామున మనం చూసాం. మీరు కూడా మీ దృష్టి కూడా అదంతా కూడా వచ్చింది. దాని మీద కోర్టుకు వెళ్ళి కోర్టులో ఇంకా ప్రొసీడింగ్స్ జరుగుతుండగానే హై హ్యాండెడ్గా ఏ రకంగా కార్యాలయాన్ని పూర్తిగా 2 అంతస్తులు నిర్మించినటువంటి కార్యాలయాన్ని ఏ రకంగా నేలమట్టం చేశారో అన్నటువంటిది చూసాం. ఈరోజు రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పూర్తిగా పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ తాలూకా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. వారు ఏదైతే ముందు నుంచి వారు ఎన్నికల ప్రచారంలో చెప్పారో, వారు అధికారంలోకి రాకమునుపు చెప్పారో, వారు చెప్పినటువంటి ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈరోజు రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా పైపెచ్చు ఈరోజు అసెంబ్లీలో నీతులు మాట్లాడుతూ ఉన్నారు. సరే, మేమైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న సమావేశం పెట్టినప్పుడు చాలా క్లియర్గా కేటగారికల్గా చెప్పారు. 6 నెలల పాటు వారికి హనీమూన్ పీరియడ్ అనేటువంటిది నడుస్తూ ఉంది. సహజంగా ఒక అధికారంలోకి వచ్చినటువంటి రాజకీయ పార్టీకి, అధికారంలోకి వచ్చినటువంటి ఆ పార్టీకి సమయం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వారు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి మనం సమయం ఇవ్వాలి. వారు తీసుకునేటువంటి నిర్ణయాలకు మనం సమయం ఇవ్వాలి. ఇప్పుడు మనం మాట్లాడాల్సినటువంటి పని లేదు. 6 నెలల తర్వాత వారు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ చూసిన తర్వాత అప్పుడు మనం స్పందిద్దాం అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు మొన్న సమావేశంలో చెప్పారు. దానికి కూడా వారు సమయం ఇవ్వట్లేదు. అధికారం వచ్చి కేవలం ఇంకా 20 రోజులు పూర్తవకముందే ఈ రకమైనటువంటి పరిస్థితులు. ఏదేమైనప్పటికీ మేము చట్టపరంగా మాకున్నటువంటి రైట్స్ని మేము ప్రొటెక్ట్ చేసుకుంటూ, మా దేవాలయాలని మేము ప్రొటెక్ట్ చేసుకుంటాం. మా ప్రభుత్వం నుంచి కేటాయింపబడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే కేటాయించామో, ఎక్కడైతే నిర్మాణాలు చేశామో, సరే ఇప్పటికే వారు హై హ్యాండెడ్గా ఈరోజు బుల్డోజర్ల ప్రభుత్వం మొదటి నుంచి అధికారంలోకి వచ్చినటువంటి రోజు నుంచి గడిచినటువంటి 20 రోజులుగా ఏ రకమైనటువంటి విధ్వంస కాండ. నిన్ననే మా కార్పొరేటర్ గారు కొండబాబు గారు, మన 4వ డివిజన్ కార్పొరేటర్ గారు, 4వ డివిజన్ కదా, రాత్రి ఆయన ఇంటి మీద రాళ్ళు రువ్వారు, ఇల్లు అద్దాలన్నీ పగలగొట్టారు. ఈ రకమైనటువంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి. సరే, ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులు అయిపోయినాయి, వ్యక్తిగతంగా నాయకులు అయిపోయినారు. ఈరోజు మా పార్టీకి సంబంధించినటువంటి పార్టీ కార్యాలయాల మీదకి వచ్చారు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, మీకు తెలుసు ఏం జరిగిందో ఏం జరుగుతుందో. ఏదేమైనప్పటికీ మేము రూల్స్ ప్రకారం వెళ్ళాం. సరే, ఏదన్నా డీవియేషన్స్ ఉన్నాయి, మీరు ఇది కాదు ఈ రకంగా వెళ్ళాలన్నప్పుడు మీరు డైరెక్షన్ ఇవ్వాలి. మీరు ఈ రోజు వరకు చెప్పకుండా నిన్నటికి వచ్చి మీరు ఇక్కడ కాదు అక్కడికి వెళ్ళండి అని చెప్పి, సరే వెళ్తాం, టైం ఇవ్వాలి కదా. డబ్బులు కట్టాం, మార్టగేజ్ చేసాం, ల్యాండ్ బిల్డింగ్ మార్టగేజ్ చేసాం, అన్ని ప్రొసీజర్ ప్రకారం ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి ఫీజులు కట్టాం, వేకెంట్ ల్యాండ్ ట్యాక్సులు కట్టాం, కరెంటు బిల్లులు గతంలో మా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఇప్పుడు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి పంచకల్ రమేష్ బాబు గారు, ఆయన మా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కట్టినటువంటి కరెంటు బిల్లు ఆయన పేరు మీద ఇచ్చారు. అప్పుడు దానికి సంబంధించినట్టు కట్టినటువంటి బిల్లులు, వేకెంట్ ల్యాండ్ ట్యాక్సులు, ప్రొసీజర్ ప్రకారం అన్ని చేసిన తర్వాత కూడా, అంటే పద్ధతి ప్రకారం ఏదైనా చేస్తే ఉండడానికి లేదు అనేటువంటిది మీ అభిప్రాయం అయితే చెప్పమనండి. వీటిని దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలని. జరుగుతున్నటువంటి ప్రక్రియలు, చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, దాడుల్ని ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా, మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఒకసారి ఆలోచించాల్సిందిగా మీ ద్వారా మరొకసారి అందరికీ తెలియజేసుకుంటూ, మాకు ఇచ్చినటువంటి నోటీసుల్ని చట్ట ప్రకారం మేము ఫైట్ చేసుకుంటాం, ప్రొటెక్ట్ చేసుకుంటాం. ఏది కూడా డీవియేషన్తో ఏది చేయలేదనేటువంటిది మరొకసారి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం.